Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. చేనేత పార్క్ అనేది గతం నుంచి కూడా వస్తున్నమాట. అదిగో ఇదిగో అంటున్నారు తప్పితే ఆ పార్క్, ఆ చేనేతల పార్క్ ఇంతవరకు పూర్తి కాలేదు. గతంలో 2 క్లస్టర్లు వచ్చినా కూడా అవి రద్దయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2 క్లస్టర్లు వచ్చాయి. వాటినైనా పూర్తి చేసి చేనేతలకు కాసింత ఆసరా కల్పిస్తారా? ఎందుకంటే చేనేతలంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంకుగా ఉంటారు. మొత్తం కూడా వాళ్ళంతా కూడా వన్ సైడ్గానే ఉంటారు. అలాంటిది చేనేతలకు కాసింత బాసటగా నిలిచేందుకు ఈసాడైనా పార్కు పూర్తి చేసి క్లస్టర్లను ఏర్పాటు చేసి వాళ్ళకింత ఊరట కల్పిస్తామంటారా? చేనేతలు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నా తండ్రి గారు మా గుండెకాయలండి వాళ్ళు. నేను ఈరోజు చేనేతల గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు ఏదైనా కానీ మొట్టమొదటి విషయం ఆ రోజు చెప్పింది చేనేతలకు పెన్షన్లు, అదే రకంగా హౌసింగ్, అదే రకంగా ఈరోజు వారికి ఉపాధి కలిగించాలంటే ముఖ్యంగా వాళ్లకు బ్రాండ్ లేదు. ఈరోజు వాళ్లకు నైపుణ్యం ఉంది. లేటెస్ట్ టెక్నాలజీతో ఫ్యాషన్ టెక్నాలజీ ఈరోజు యుగంలో ఫ్యాషన్ డిజైనింగ్ కానీ కొత్తగా పుంతలు దొక్కించాలంటే లేటెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి లేదు ఈరోజు. కాబట్టి మీరే చెప్పారు మీ ప్రశ్నలోనే సమాధానం. గతంలో క్లస్టర్స్ ఉన్నాయని చెప్పారు, ఎక్కడ పోయాయి మరి? 10 ఏళ్ళు క్లస్టర్స్ ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ఉంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. నా తండ్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో అప్పరెల్ పార్క్ తీసుకుని వస్తే దాన్ని కడపకు తరలించుకుపోయారు. సిగ్గుచేటు. ఈరోజు పట్టుదల బట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా తండ్రి గారి కళ మొట్టమొదటి అంశం నేను చేసింది చేనేతలకు ఇక్కడ భూమి ఇవ్వాలి, టెక్స్టైల్ పార్క్ రావాలని చెప్తే ఆగస్టు 15 ప్రామిసెస్లో రాయలసీమ ముఖద్వారం మన కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో ఈరోజు 100 ఎకరాల అనిమల్ హస్బెండరీ బనవాసి క్షేత్రం 100 ఎకరాలను ఈరోజు కన్వర్షన్ చేసి ఈరోజు పరిశ్రమ కోసం పెట్టడం జరిగింది. ఈ పరిశ్రమ కూడా ఏదో మేము చిన్నగా ఆలోచించడం లేదు. నేను వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ యాంకర్ క్లయింట్. ఈ యాంకర్ క్లయింట్ వస్తే ఆ యాంకర్ క్లయింట్ ద్వారా ఎన్నో సబ్సిడరీ యూనిట్స్ వస్తాయి. ఈరోజు స్కిల్డ్ లేబర్ మా ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఈరోజు డిపిఆర్ ఐఎండ్ఎల్ఎఫ్ఎస్ కంపెనీ తీసుకుంది, ఆ డిపిఆర్ కూడా తయారవుతుంది. ఇట్లా ప్రతిదీ కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ పోతున్నాం. సమయం అనేది ఆటోమేటిక్గా మనం ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అవుతూ ఉంటుంది దానికి. కానీ మీరన్నట్టు ఆ ఫలాలు దక్కే విధంగా ఈరోజు మన ఫౌండేషన్ వేసి అన్ని కార్యక్రమాలు తీసుకుపోతున్నాం. నిజంగా మీరు చెప్పినట్టు గతంలో ఉన్న ప్రభుత్వాలకు కానీ ఆ నాయకులకు కానీ చిత్తశుద్ధి చేనేతల పట్ల ఉండింటే ఈ పాటికి 2 క్లస్టర్లు 10 ఏళ్ల సమయం ఇచ్చారు వీళ్ళకి. మీరు 2 సంవత్సరాలు 8 నెలల్లో నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. 10 ఏళ్ళ సంవత్సరం వీళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను ఈరోజు. ఈ చిత్తశుద్ధి మీకుందా? అంటే అదే చిత్తశుద్ధితో పూర్తి చేస్తారా లేక శిలాఫలకాలు తాపేస్తారా? అదే చెప్తున్నా. ఉంది కాబట్టే ఆ రోజు అప్పరెల్ పార్క్ కడపకు తరలించకపోతే మళ్ళీ తెచ్చి దాన్ని టెక్స్టైల్ పార్క్ రూపంలో పెట్టాం. ఉంది కాబట్టే 2 క్లస్టర్స్ మాయమైతే ఆ 2 క్లస్టర్స్ మళ్ళీ ఈరోజు మొదలు పెడుతున్నాం. ఉంది కాబట్టే మళ్ళీ ఈరోజు చేనేతలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా రీసెంట్గా శాసనసభలో అమరావతిలో చేనేతలందరూ వచ్చి ధన్యవాదాలు తెలిపారు మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మిగనూరు నుంచి. వారి యొక్క పరిశ్రమ గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, డెఫినెట్గా దాన్ని మూవ్ చేస్తున్నాం. మంచి యాంకర్ క్లయింట్. ఎందుకంటే ఈరోజు యాంకర్ క్లయింట్ని ఎందుకంటున్నా అంటే అటువంటి వ్యక్తి వస్తే ఇక్కడ ఈ ఏరియాలో మనకు ముఖ్యమైనటువంటి ఎమ్మిగనూరు బ్యాక్వర్డ్ ఏరియా, వెస్టర్న్ పార్ట్స్ మా కర్నూలు, ఒక మంచి పరిశ్రమ వస్తే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది. ఒక స్టఫ్, ఒక కెపాసిటీ సరుకు కూడా అది చౌకగా ఇక్కడే దొరికే అవకాశం కూడా ఉంటుంది కదా. మీకు గతంలో చూసుకుంటే ఈరోజు మార్కెట్ యార్డ్ పత్తి కొనుగోలు నేనే మొదలు పెట్టించాను. పత్తి కొనుగోలు గురించి మాట్లాడినప్పుడు దాన్ని కూడా రాజకీయం చేశారు ఇక్కడ. ఆ పత్తి కొనుగోలు ఈ మార్కెట్లో ఇట్లా జరగకూడదని చెప్పి అనవసరంగా లేనిపోని గొడవలు సృష్టించారు. వాటన్నిటినీ ఈరోజు కంట్రోల్ చేసి పత్తి కొనుగోలు మా ఎమ్మిగనూరులో జరుగుతుంది. దాదాపు ప్రతిరోజు చూస్తే మీకు విపరీతమైనటువంటి రేటు కూడా 3600 వరకు ఈరోజు పత్తి కొనుగోలు. చాలామందికి ఉపాధి, అమాలీలకు కానీ రైతులు స్వచ్ఛందంగా ఈరోజు హ్యాపీగా వచ్చి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ముడిసరికి ఇక్కడే ఉంది, స్కిల్ లేబర్ ఇక్కడే ఉన్నారు, పరిశ్రమకు అనువైనటువంటి భూమి ఇక్కడే ఉంది. మీరు రోడ్స్ చూశారు, కనెక్టివిటీ పెంచాం, రైల్ కనెక్టివిటీ మాకు దగ్గరలో ఉంది ఆదోని. ఇది కూడా చెప్పాలన్నప్పుడు ఈ యొక్క అంశంలో కర్నూలు టు మంత్రాలయం రైల్వే లైన్ అది మా తండ్రి గారి కళ. ఆ రోజుల్లో వారు డిపిఆర్ కూడా పంపించడం జరిగింది. మళ్ళీ దాన్ని కూడా మన కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఆ రైల్వే లైన్ కూడా ఈరోజు డిపిఆర్కి మళ్ళీ ఈ బడ్జెట్లోనే డబ్బులు శాంక్షన్ చేసి పెట్టించడం జరిగింది. ఇది కూడా ముఖ్యమంత్రి గారు ఆశీర్వాదం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు 8 నెలల్లో ఇవన్నీ మేము చేశాము అని చెప్పగలుగుతున్నామంటే గతంలో 10 సంవత్సరాల అవకాశం తీసుకుని వీళ్ళు ఏం చేయగలగని అడుగుతున్నాం మిమ్మల్ని నేను. మీరన్న పాయింట్కి ఈరోజు దీనికి సాకారం చేయాలంటే 10 సంవత్సరాల సమయం ఇచ్చినా కనీసం ఒక్క కార్యక్రమం పూర్తి చేయలేదు. 2 సంవత్సరాలు 8 నెలల్లో ఇవి చేశాము, రానున్న సంవత్సరాలు ఇవి ముగుస్తున్నామని గంటాబంది చెప్పగలుగుతున్నాం. మరి అంతలా చెప్తున్నప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నారు, తెలంగాణలో
టీడీపీని వీడి టీఆర్ఎస్లోకి వెళ్ళిన వారంతా కూడా వ్యభిచారులు, గతంలో వీరంతా కూడా వ్యభిచార గృహాలు నిర్వహించేవారంటూ కూడా తెలంగాణలోని టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అలాగే ఏపీలో కూడా 21 మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వీళ్ళందరి చేత రాజీనామాలు చేయించి తిరిగి ఎన్నికలకు పోయి గెలిచే దమ్ము, ధైర్యం, సత్తా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయంటారా? ఎప్పుడు కూడా మేము అభివృద్ధి చేశాం, అది చేశాం, ఇది చేశామంటారు. అలాంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎన్నికలకు పోలేదు? ఎన్నికలకు పోస్తే గెలిచే సత్తా ఉందంటారా? ఇప్పుడు ఒక విషయం ఆలోచించినప్పుడు దమ్ము, ధైర్యం గురించి మాట్లాడినప్పుడు తెలుగు జాతి ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో ఎంత దమ్ము ఉందో. ఆ దమ్ము గురించి మాట్లాడినప్పుడు అందరికీ తెలుసు, తెలుగు జాతి ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీలో దమ్ము ఎంత ఉందో. ఇక్కడ విషయం వచ్చినప్పుడు ఈ స్థానంలో మీరు ఎమ్మిగనూరులో కూర్చొని మాట్లాడినప్పుడు అసలు ఈ ప్రశ్న అడగడానికి కూడా మీరు కొంచెం ఆలోచించాలా. ఎందుకంటే వారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నా తండ్రి గారు బై ఎలక్షన్లో ఎవరు పార్టీ మారి బై ఎలక్షన్లకు రాజీనామా చేసిపోయారో మీకు తెలుసు. అంతకంటే ముందు నా తండ్రి గారి దగ్గర ఉన్నటువంటి నాయకుడు బాలనాగిరెడ్డి పక్కన మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద గెలిస్తే ఆ రోజు వీరి తండ్రి గారే వారిని రాజకీయాల్లో చేర్చుకోవడం జరిగింది వారి పార్టీలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నీతి నియమాలు గుర్తు రాలేదు. ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పాను, రాష్ట్ర అభివృద్ధి కోణం. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.